నేను మహాలక్ష్మిని సొరకాయ పప్పు అయితే ఉడుతున్నానండి. ముందుగా సొరకాయని చక్కగా చిక్కు తీసేసుకొని ఇలాగా ముక్కలు కోసుకోండి. సొరకాయ పప్పు మాత్రం చాలా బాగుంటుంది. పప్పుని ఎప్పుడైనా ముందుగా కడిగేసుకొని ఒక పావు గంట సేపు నానపెట్టుకున్నారంటే చక్కగా నానిపోతుందండి. మనం పప్పు వండేలోపు ఒక పావు గంట సేపు శుభ్రం చేసుకొని కడిగేసేసి చక్కగా నానపెట్టేస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం అన్నీ పప్పు ఉడికేటప్పుడే వేసేస్తానండి. ఇలా గనక మొత్తం పప్పులో అన్నీ వేసుకొని ఉడకపెట్టుకొని పప్పుతో సహా ఉడకపెట్టుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది పప్పుని సొరకాయ ముక్కల్ని కానీ దేన్నైనా ఏదైనా పప్పుని కానీ సపరేట్గా ఉడికించి పప్పుని ఆ ఉడికే మన ఇష్టం సొరకాయ కానీ దోసకాయ కానీ ఏదైనా ఆకుకూరలే కానీ దాంట్లో కలుపుతూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు ఒకసారి పప్పుతో సహా అన్నీ ఇలా కలుపుకొని ఒక 4-5 విజులు వచ్చాక పప్పు రుబ్బుకొని తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయని ఇలాగా కొద్దిగా లావు సైజుగా కోసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు, కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. కరెక్ట్గా 5 విజిల్ సరిపోతుంది. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేస్తున్నా.